నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మేళ తాళాలతో గ్రామస్తులు ఘనంగా స్వాగతం గర్భవతులు ప్రతి నెల డాక్టర్ల వద్ద పరీక్షలు నిర్వహించుకుని జాగ్రత్తలు పాటించాలి ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక్క సర్వేపల్లికి తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించిందని సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ పక్షాన పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం ఆయన సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభించారు మంత్రికి మేళ తాళాలతో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రం తనకు తానే అభ్యర్థిగా ప్రకటించుకుని ప్రచారం చేస్తున్నారని చెలక్తులు విసిరారు కరోనా కష్టకాలంలో సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలకు తాను అండగా నిలబడి 3 కోట్ల రూపాయల విలువైన సర్వేపల్లి రైతన్న కానుకలు ప్రజలకు అందజేయడం జరిగిందని తెలిపారు ఏపీ డీడీసీఎఫ్ చైర్మన్ చిల్లకూరు సుధీర్ కుమార్ రెడ్డి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య యాదవ్ స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సైకిల్ ఎక్కలేకపోతున్నారు అందరూ అటువంటి పరిస్థితుల్లో పాపం సోమిరెడ్డి ఒక్కడే ఎవరు ఉన్నా లేకపోయినా నేను సిద్ధం అని చెప్పి నేను సంసిద్ధం అని చెప్పి పాపం సోమిరెడ్డి పర్యటిస్తున్నాడు సోమిరెడ్డి గెలవాలని కాదు సోమిరెడ్డికి పోటీ చేయడం అనేటువంటిది ఒక హాబీగా అలవాటుగా ఆనవాయితీగా మారిపోయింది ఎన్నికలు వచ్చాడా నామినేషన్ వేసాడా గెలుస్తామని తిరగడం ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత మరలా ఇంట్లో పోయి కూర్చోవడం 5 సంవత్సరాల తర్వాత మరలా ఎన్నికలకు ముందు మీ దగ్గరికి రావడం నాకు ఓట్లు వేయండి అని చెప్పాడు అక్కడ ఈ మధ్య పాపం చంద్రమోహన్ రెడ్డి ఒక కొత్త టెక్నిక్ నేర్చుకున్నాడు అభివృద్ధి ఏం చేశాననేది చెప్పలేడు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పలేడు సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడలేడు కరోనా నేపథ్యంలో కరోనా కష్టకాలంలో పాపం సోమిరెడ్డి జనాల్లోకి వస్తే నాకెక్కడ కరోనా సోకుతుందని చెప్పి ప్రజల దగ్గరికి రాలేదు కరోనా గురించి పట్టించుకోలేదు నెల్లూరులో ఉంటే ఎవరన్నా ఈ సర్వేపల్లి నియోజకవర్గం వాళ్ళు ఏదన్నా సమస్య కోసం తన దగ్గరికి వస్తారామయ్యా మాకు వ్యాధి నయం చేయడనో లేకపోతే కరోనాకి సంబంధించి బెడ్ ఇప్పించడనో ఇంటికి వస్తారేమో ఇంటికి వస్తే వాళ్ళ ద్వారా నాకు ఎక్కడ కరోనా సోకుతుందని చెప్పి ఇంటి తలుపులు తాళాలేసి అలీపురంలో హైదరాబాద్లో బెంగళూరులో ఉన్నాడు తప్ప ఏ రోజు ఈ నియోజకవర్గ ప్రజల గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఆ రోజు కష్టకాలంలో కూలీ లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి అండగా నిలిచి సర్వేపల్లి రైతన్న కానుక పేరుత ప్రతి ఇంటికి ఈ 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే 3 కోట్ల విలువైనటువంటి బియ్యము వంట నూనె పేదలకు పంపిణీ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి కాబట్టే ఈరోజు జిల్లా అంతా టికెట్లు ప్రకటించినా సర్వేపల్లి నియోజకవర్గానికి టికెట్ ప్రకటించడానికి చంద్రబాబు నాయుడు ఇప్పటికి 3 సర్వేలు చేశాడు 3 పేర్లు తెచ్చాడు ఎవరుంటారా అభ్యర్థి అని చెప్పి వెతుకుతున్నాడు చాలా మందిని పిలిచి బతిమలాడుతున్నాడు నువ్వు అభ్యర్థిగా ఉండు అంటే వాళ్ళు ఎవరు కూడా సర్వేపల్లి అయితే మాకు వద్దంటున్నారు కాబట్టి ఆ పరిస్థితుల్లో ఈరోజు ఎవరు అభ్యర్థి ఎవరు ప్రత్యర్థి అని తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ మీ అందరి ఆదరణ ఆశీస్సులు ఎల్లవేళలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇంటి బిడ్డ లాంటి నాకు ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అనేక సందర్భాలు చెప్పాను గర్భవతులు ప్రతి నెల డాక్టర్ల వద్ద పరీక్షలు నిర్వహించుకుని జాగ్రత్తలు పాటించాలని గూడూరు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడించారు గూడూరు పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు క్లబ్ గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గర్భవతులు డాక్టర్లు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ సుఖప్రసవం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో విష్ణువందన స్నేహలతారెడ్డి నిర్మల లక్ష్మి శశికళ శశిరేఖ తదితరులు పాల్గొన్నారు సంయుక్తంగా ఈరోజు 20 మందికి ప్రెగ్నెంట్ వాళ్ళకి శ్రీమంతాలు చేసే కార్యక్రమం చేపడుతున్నాం ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆశా వర్కర్లు మాకు గర్భిణీ స్త్రీలను తీసుకొచ్చేదానికి సహాయం చేశారు వారికి మా ధన్యవాదాలు మీరందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టిక ఆహారం తీసుకొని నెల హాస్పిటల్కి వెళ్ళి ఐరన్ క్యాప్సూల్స్ అయితే ఏమి కాల్షియం ట్యాబ్లెట్స్ అయితే ఏమి అన్నీ తీసుకొని జాగ్రత్తగా
మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్లోనే డెలివరీలు అవ్వాలి, ఇళ్లల్లో కాకుండా. హాస్పిటల్లో ఎక్కడైనా కూడా ఉచితంగానే కాన్పులు జరుపుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్లో కానీ ఆరోగ్యశ్రీ కింద చేసుకునే వాళ్ళ అవకాశం ఉంది. గవర్నమెంట్లో కూడా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి ఇళ్లల్లో మాత్రం ఎవరు కూడా హోమ్ డెలివరీస్ లేకుండా చూసుకోండి. రక్తం శాతం ఖచ్చితంగా 10 గ్రాములకు పైన ఉండేలాగా చూసుకోవాలి. మీకు ఈ ఆశా వర్కర్స్ అందరూ కూడా మీకు ఎంతో సహకారం అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి మీకు ఏం కావాలనేది కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళతో కూడా మీరు సహకరించి మీ ఆరోగ్యం కాపాడుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా 20 మంది మహిళలకు శ్రీమంతాలు చేస్తున్నాము. అది ఇప్పుడు డాక్టర్ రోహిణి గారు చెప్పారు కదమ్మా, మీరు హాస్పిటల్కి పోయే డెలివరీ చేసుకోవాలా, ఎవ్రీ మంత్ చెకప్స్ కూడా పోతూ ఉండాలి, ప్రతి నెల డాక్టర్ దగ్గర పోయి చూపించుకోవాలా. అవన్నీ మీకు ఫ్రీగానే చూస్తున్నారు కాబట్టి అవన్నీ చేయించుకోవాలా. ఇంకా వేరుశనగ ముద్దలు, బెల్లము అట్లాంటి తినాలి. ఇందాక ఆశా వర్కర్ చెప్పారు మీకు, ప్రతి ఒక్కరు తినాలా. ఏంటంటే గర్భిణీ స్త్రీలకి రక్తం చాలా తక్కువగా ఉంటుంది, రక్తహీనతతో ఉంటారు కాబట్టి బీట్రూట్, క్యారెట్ అట్లాంటివి అవన్నీ తక్కువ ధరే ఉంటాయి కాబట్టి అట్లాంటి ఫుడ్ అంతా కూడా తీసుకుంటే మంచిది. మళ్ళీ నీళ్లు కూడా చాలా ఎక్కువ తాగాల అని చెప్తా ఉంటారు ఇందాక. బీన్స్ అవన్నీ తింటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి మోషన్ అయ్యంతా కూడా బాగొస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యవంతమైన బిడ్డల్ని ప్రసవించాలా అని కోరుకుంటున్నాము. మా గర్భవతిని తీసుకురమ్మన్నారు. ఇన్ని సంవత్సరాలకి మేము ఎప్పుడు గర్భవతిని తీసుకొచ్చి ఈ విధంగా శ్రీమంతాలు చేయలేదు. కానీ ఈరోజు మేడం వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి గర్భవతిని తీసుకురంటమ్మా మేము శ్రీమంతాలు చేస్తామంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మా గర్భవతులు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి. మేడం వాళ్ళు కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇన్నర్ వీల్ క్లబ్ తరఫున మాకు చాలా ధన్యవాదాలండి. తిరుపతి జిల్లా వాకాడు మండలం మాజీ ఏఎంసీ చైర్మన్ పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి తండ్రి స్వర్గీయ పాపారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ఉత్తర క్రియలు బుధవారం వాకాడు గొల్లపాలెంలో జరగడంతో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్, తిరుపతి జిల్లా అధ్యక్షుడు వెంకటగిరి అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ అభ్యర్థి మేరిగ మురళీధర్ స్వర్గీయ పాపారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి చిత్రపటానికి కోట వాకాడు చిట్టమూరు మండలాల నాయకులు, కార్యకర్తలు, పాపారెడ్డి అభిమానులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మనోజ్ రెడ్డిని పరామర్శించారు. కొద్ది సైడ్ ఇప్పుడు దండం పెట్టు కొద్దిగా
రాష్ట్ర ప్రభుత్వం విద్యా దీవెన నగదు విడుదల చేస్తూ బటన్ నొక్కినా గానీ ఇంతవరకు అందరికీ నగదు జమ కాలేదని అనేక మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నారని గూడూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 16వ వార్డులో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. సంధ్యారాణి మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా 16వ వార్డు పర్యటించామని, బీటెక్ విద్యార్థి ఇంతవరకు విద్యా దీవెన నగదు జమ కాలేదని, కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ తెలిపారని, ప్రభుత్వం ఇప్పటికైనా వారికి ఎప్పటిలోగా నగదు జమ చేస్తారో చెప్పాలని కోరారు. ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి రాబోయే ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ ప్రచారంలో పులిమి శ్రీనివాసులు, వాసిలి ప్రవీణ్, తూపిలి సురేంద్ర, రవీందర్ రెడ్డి, నరసింహల నాయుడు, ప్రణీత్ యాదవ్, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. 16వ వార్డులో మిగతా ప్రాంతాలు తిరగడం జరుగుతుంది. ముఖ్యంగా నిన్నటి దినమున ఒక ఇంటికి పోయినప్పుడు బీటెక్ విద్యార్థి, థర్డ్ ఇయర్ విద్యార్థి నాతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా విద్యా దీవెన గురించి ఆ పిల్లలు చాలా సఫర్ అవుతున్నానక్క అని చెప్పడం జరిగింది. ఏమి నాయన ప్రాబ్లము అని అడిగితే, అక్క 1వ తేదీ మాకు బటన్ నొక్కారక్క, కానీ మాకు ఇంతవరకు డబ్బులు పడలేదు, కానీ కాలేజ్ వాళ్ళంతా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఫీజులు కట్టాలి, మీరు బటన్ నొక్కారు కదా డబ్బులు ఇవ్వండి అని చెప్పే పరిస్థితుల్లో పాపం వాళ్ళు చెప్తూ ఉన్నారు. మాకు పిలిస్తే డబ్బులు రాలేదక్క, ఏనాయన ఎందుకు రాలేదు డబ్బులు అని అడిగితే, అక్క మాకు ఇంతవరకు పడలేదు, ఇప్పుడు వరకు కూడా కనీసము ఒక 60-70% కూడా పడలేదని చెప్పడం జరిగింది అని చెప్పి అన్నారు. ఏదైనా ఎందుకు పడలేదంటే ఏమొక్క మాకు తెలియదు అని అన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం గవర్నమెంట్ని, మీరు బటన్ ఏమో నొక్కుతున్నారు, డబ్బులు చూస్తే డబ్బులు రావటంలా, కాలేజ్ యాజమాన్యం వచ్చి వాళ్ళని పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ఫీజులు కట్టందే మీరు కాలేజీకి రావద్దు అని చెప్తున్నారు. అక్క మాకు ఇంకా 1 month 2 months తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయక్క, మాకు హాల్ టికెట్స్ కూడా ఇవ్వరక్క, మాకు కొంత సహాయం చేయండి అని ఆ పిల్ల చెప్పడం జరిగింది, ఆ పిల్లోడు చెప్పడం జరిగింది. కనుక ఆలోచించండి, ఇలాంటి విద్యార్థులు ఎంతోమంది విద్యా దీవెన మీద ఆధారపడుతూ ఫీజులు లేక బాధపడుతున్నారు. కొంతమంది అప్పు చేసి కడుతున్నారక్క, మా లాంటి వాళ్ళ పరిస్థితి మేము అప్పు కూడా తెచ్చుకోలేని పరిస్థితి అని ఆ పిల్లోడు చెప్పడం జరిగింది. ఇలా ఎంతమంది బిడ్డలు మీరు ఇబ్బంది పెడతారు అని అడుగుతున్నాం. వాళ్ళకి మీరు బటన్ ఏమో నొక్కుతున్నారు, కనీసము మేము ఇంత టైంలో మేము డబ్బులు వేస్తాము అని వాళ్ళకి చెప్పనన్నా చెప్తే కాలేజ్ వాళ్ళు ఇబ్బంది అన్నా పెట్టరు కదా, మీరు కనీసం మీకు ఆ బాధ్యత కూడా లేదా పిల్లల మీద అని మిమ్మల్ని అడుగుతున్నాం. అమ్మ మీ పేరెంట్స్ని బట్టి, పేరెంట్స్ అదే విద్యా దీవెన తీసుకుంటున్న బిడ్డలందరినీ బట్టి నేను చెప్తున్నాను, ఆలోచించండి. ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని మిమ్మల్ని చెప్తున్నాను. అదేవిధంగా వాళ్ళందరికీ మీరు గవర్నమెంట్ తరఫున కూడా మేము ఈ టైంలో వేస్తామనన్నా వాళ్ళకి కాలేజ్ వాళ్ళకి చెప్పడం ద్వారా కొంత వాళ్ళ మీద వాళ్ళకి ఇబ్బంది అనేది తగ్గుతుందని మేము మా తరఫున మేము డిమాండ్ చేస్తూ చెప్తూ ఉన్నాం. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరో 10 సంవత్సరాల పాటు కొనసాగించాలని అక్కంపేట గ్రామ మాజీ సర్పంచ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఇంతవరకు శాశ్వత రాజధాని నిర్మాణం జరగకపోవడం, విభజన అంశాల్లో భాగంగా ఉమ్మడి ఆస్తుల విభజన తదితర అంశాలను ప్రస్తావిస్తూ మరో 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించే విధంగా కేంద్రానికి తగు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద విచారణ జరుగుతున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రజలు, యువత భవిష్యత్తు కోసం పిల్ దాఖలు చేసినట్లు కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్లో మీడియాకు సమాచారం ఇచ్చారు. గూడూరు పట్టణంలోని శ్రీ అళఘనాథస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశ్వక్సేన ఆరాధన, గణపతి పూజ, అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దేవస్థానాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు.
గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేగంగా ప్రారంభమయ్యాయి. స్వామి అమ్మవార్లకు విశేషాలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో గరుడ చిత్రపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి కోడి ముద్ద ప్రసాదాలను స్వీకరించారు. ఉభయకర్తలుగా మాగుంట నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఓం శ్రీమత్సురాసుర యాదవశిష్ట వాల్మీక బాలకలి మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో బుధవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వార్లకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు కరికి వెంకట సుబ్బారెడ్డి జ్ఞాపకార్థం ఆయన సతీమణి లక్ష్మీదేవమ్మ, కుమారుడు కరికి వినీల్ రెడ్డి, వైష్ణవి దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. कविगं समुद्रेन्तं विश्वसंभवं पद्मकोशप्रदे काशकं हृदयं चाप्यधोमुखं अतो
क्षेव सोदमोसभाजितं श्रीमातरः अस्मारङ्गमां शिक्षायाय जन्मदा आपोच विश्वाचार्य विश्वदोमुखः ओम तद्ब्रह्मा ओम तद्ज्योतिरसमृतं ब्रह्मभूतभावस्वरूपं राजा आत्मेश्वरगं शाश्वतगं सोमच्युतं नारायणं महाज्ञाता Om Sam Hindu Parani Sam Hindu Papani Sam వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మేళ తాళాలతో గ్రామస్తులు ఘనంగా స్వాగతం. గర్భవతులు ప్రతి నెల డాక్టర్ల వద్ద పరీక్షలు నిర్వహించుకుని జాగ్రత్తలు పాటించాలి. ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడి. ఇది వాచ్ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.